హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో ఏంటి అంటే పోస్ట్ ఆఫీస్లో డబ్బుల గురించి అన్నమాట. ప్రతి నెల మీ ఖాతాలో 9,250 పొందండి. ఎలా అనే దాని గురించి మనం ఇప్పుడు వివరంగా వెళ్దాము. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అన్నమాట. 2026 ప్రతి నెల మీ ఖాతాలో 9,250 పొందండి. సురక్షితమైన పెట్టుబడి యొక్క పూర్తి వివరాల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును సురక్షితంగా ఉంచుకోవడం మరియు ప్రతి నెల స్థిర ఆదాయం పొందడం మధ్యతరగతి ప్రజల పెద్ద కల. బ్యాంకు పొదుపు ఖాతాలలో జమ చేసిన డబ్బుపై వడ్డీ రేటు తక్కువగా ఉన్నందున ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు చూస్తున్నారు. ఇలాంటి వారికి భారత్ పోస్టల్ శాఖ యొక్క పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం POMIS ఉత్తమ ఎంపిక. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం కాబట్టి మీ డబ్బు 100% సురక్షితం. మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టిన తర్వాత జీతం రూపంలో తదుపరి 5 సంవత్సరాల పాటు ప్రతి నెల కొంత మొత్తం మీ ఖాతాలో జమ చేయబడుతుంది. ఈ వ్యాసం 2026 సంవత్సరానికి వడ్డీ రేటు, పెట్టుబడి పరిమితి మరియు నెలకు 9,250 ఎలా సంపాదించాలి అనే దానిపై 600 కంటే ఎక్కువ పదాలలో సమగ్ర సమాచారాన్ని అందిస్తోంది. పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకము అంటే ఏంటి? మీరు సూచించినట్లుగా ఇది నెలవారీ ఆదాయ పథకం. ఇక్కడ మీరు ప్రతి నెల డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. బదులుగా మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేయాలి. 5 సంవత్సరాల కాలానికి ప్రభుత్వం ఆ డబ్బుపై వడ్డీని లెక్కించి ప్రతి నెల మీ ఖాతాలో జమ చేస్తుంది. వ్యవధి ముగిసిన తర్వాత మీరు డిపాజిట్ చేసిన మొత్తం అసలు మొత్తం మీరు తిరిగి పొందుతారు. ప్రస్తుత వడ్డీ రేటు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకంపై 2026 వరకు సంవత్సరానికి 7.4% వడ్డీ రేటును అందిస్తుంది. ఇది సాధారణ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే ఎక్కువ రాబడి అందిస్తోంది. ఈ ప్లాన్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది? పదవీ విరమణ చేసిన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత వచ్చే మొత్తం డబ్బును ఇక్కడ పెట్టుబడి పెట్టవచ్చు మరియు ప్రతి నెల గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన ఆదాయాన్ని పొందొచ్చు. ఇక గృహిణులు, మీరు పొదుపు చేసిన డబ్బును ఇంట్లో పెట్టుబడి పెట్టొచ్చు మరియు మీ సొంత ఖర్చులకు నెలవారీ డబ్బు పొందవచ్చు. పేద మరియు మధ్యతరగతి, సున్నా రిస్క్ మరియు స్థిర ఆదాయం కోరుకునే వారికి అత్యంత సురక్షితమైన పెట్టుబడి. పెట్టుబడి పరిమితి మరియు నెలవారీ ఆదాయ గణన. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి పోస్ట్ ఆఫీస్ 2 రకాల ఎంపికలను అందించింది. ఒకటి వ్యక్తిగత ఖాతా అంటే సింగిల్ అకౌంట్. మీరు ఒంటరిగా ఖాతా తెరిస్తే మీ గరిష్టంగా 9 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. మీరు మొత్తం 9 లక్షలు పెట్టుబడి పెడితే మీకు 7.4% వడ్డీ రేటుతో ప్రతి నెల 5,550 వడ్డీ వస్తుంది. మీరు సంవత్సరానికి 66,600 ఆదాయం సంపాదిస్తారని అంచనా. జాయింట్ అకౌంట్. భార్యాభర్తలు లేదా కుటుంబంలోని 2 లేదా 3 సభ్యులు కలిసి జాయింట్ అకౌంట్ తెరవచ్చు. ఈ అకౌంట్లో గరిష్టంగా 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. మీరు గరిష్టంగా 15 లక్షలు పెడితే ప్రతి నెల మీ ఖాతాలో 9,250 జమ అవుతుంది. దీనివల్ల సంవత్సరానికి దాదాపు 1,11,000 ఆదాయం వస్తుంది. కనీస పెట్టుబడి కేవలం 1,000 నుండి ప్రారంభమవుతుంది. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. దీనికి ఈ పథకం వ్యవధి 5 సంవత్సరాలు. అవసరమైతే వ్యవధి ముగిసిన తర్వాత మరో 5 సంవత్సరాలు పొడిగించవచ్చు. ముందస్తు ఉపసంహరణ అంటే ఖాతా తెరిచిన 1 సంవత్సరం లోపు ఉపసంహరణలు చేయలేము. 1 నుండి 3 సంవత్సరాల లోపు ఉపసంహరణలు చేస్తే 2% జరిమానా విధించబడుతుంది. 3 సంవత్సరాల తర్వాత ఉపసంహరణలు చేస్తే 1% జరిమానా విధించబడుతుంది. ఖాతాను పూర్తిగా 5 సంవత్సరాలు ఉంచినట్లయితే ఎటువంటి తగ్గింపు ఉండదు.
ఇక పన్ను. ఈ పథకం నుండి వచ్చే ఆదాయ పన్ను చట్టం ప్రకారము మీ మొత్తం ఆదాయంలో చేర్చబడుతుంది మరియు తదనుగుణంగా పన్ను వర్తిస్తుంది. ఇక నామినీ సౌకర్యం. ఖాతాదారుడు మరణించిన సందర్భంలో డబ్బు స్వీకరించడానికి నామినీ పేరును జోడించడం తప్పనిసరి. ఖాతా తెరిచే విధానం. ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ కాపీలను సిద్ధం చేయండి. 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, పోస్ట్ ఆఫీస్‌లో ఎంఐఎస్ దరఖాస్తు ఫామ్ నింపి ఆ మొత్తాన్ని చెక్కు లేదా నగదు రూపంలో చెల్లించి ఖాతాను తెరవండి. మీకు పొదుపు ఖాతా ఉంటే మీరు ఆటో క్రెడిట్ సౌకర్యాన్ని కూడా పొందొచ్చు. తద్వారా నెలవారీ వడ్డీ నేరుగా మీ ఖాతాలో జమ అవుతుంది. ఇది అన్నమాట దీనికి సంబంధించిన పోస్ట్ ఆఫీస్‌కి సంబంధించిన ఇది సెంట్రల్ గవర్నమెంట్‌ది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితిలో అంటే ఈ మధ్యన చాలా ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి ఈ చిట్టీల విషయంలోన అయ్యుండొచ్చు లేదా బయట ఇచ్చే వాళ్ళైనా అయ్యుండొచ్చు. కొన్ని పెద్ద కంపెనీస్ అసలు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడి ఉన్నది. ఇదే పోస్ట్ ఆఫీస్‌లో కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చాలామందికి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ గురించి పక్కన పెట్టినా చాలా డబ్బులుంటాయి. వాళ్ళకి ఎలా పొదుపు చేయాలో కూడా తెలియదు కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందని నేను చెప్పాను. మీరు ఎలా ఈ డబ్బులను రిటర్న్‌గా మనకు మంత్లీ పొందొచ్చో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మీరేమంటారు? తప్పకుండా ఈ విషయాన్ని ఈ వీడియోను షేర్ చేయండి. తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసినట్టయితే కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో అండి. ప్రతి నెల మీకు పొందొచ్చు. మీ డబ్బులకు సెక్యూరిటీ ఉంటుంది అని 100% చెప్పగలుగుతాం అన్నమాట. ఇది అన్నమాట ఈరోజు వీడియో. ఇంకా మనము పూర్తిగా డీటెయిల్స్‌గా నేను అన్ని పిన్ టు పిన్ మీకు చెప్పాను. కానీ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నాకు వీడియోలో కామెంట్ సెక్షన్‌లో రాయండి. మీకు ఇంకా ఏవైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి వీడియోస్ కావాలన్నా అంటే ఈ డబ్బుల గురించైనా అయ్యుండొచ్చు. సారీ. లేదా మీ పెట్టుబడి గురించైనా అయ్యుండొచ్చు. మీ డబ్బులను ఎలా సేవ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను వీడియోస్ మీరు కామెంట్ సెక్షన్‌లో రాస్తే నేను తప్పకుండా ఆ వీడియోస్ మీకు చేసి పెడతానండి. ఈరోజు సంబంధించిన పోస్ట్ ఆఫీస్‌లో 9250 ఎలా పొందాలనే దాని గురించి వీడియో. థాంక్ యూ.